హలో నా ప్రియమైన మిత్రులారా, మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. అదేమిటి అంటే రియల్మీ మొబైల్లో మనం ప్లేస్టోర్ నుండి కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి కానీ ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి హోమ్ స్క్రీన్ పైకి రావాలి అనుకుంటాం. ఆ సందర్భంలో మనకైతే హోమ్ స్క్రీన్ పైకి రాకుండా డైరెక్ట్గా యాప్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతాయి. ఆ యాప్ స్క్రీన్ నుంచి ఏ విధంగా హోమ్ స్క్రీన్ తెచ్చుకోవాలో ఇంతకుముందు వీడియోలో చూసాం. యాప్ స్క్రీన్ నుంచి హోమ్ స్క్రీన్కి ఏ విధంగా తెచ్చుకోవాలో చూడటంతో పాటుగా హోమ్ స్క్రీన్ నుంచి ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ పైకి ఇన్స్టాల్ అయ్యే విధంగా చేయడం ఎలా, ఒకవేళ మనకి వద్దనుకున్న పక్షంలో అలా ఇన్స్టాల్ కాకుండా డైరెక్ట్గా యాప్ స్క్రీన్లోకి ఇన్స్టాల్ అయ్యే విధంగా చేయడం ఎలాగో ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. ముందుగా నేను యాప్ స్క్రీన్ అయితే తీసుకుంటున్నాను. అంటే 2 ఫింగర్స్తో పైకి స్వైప్ చేస్తున్నాను. Search for apps or content. ఓకే, ఇక్కడ నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. Drive. Orme. ఓకే, Video. Search. Add.io. All apps. Manage. మేనేజ్ అని చెప్పి వచ్చింది. దీనిపై ట్యాప్ చేయండి. Pop-up window. Select. Sort. ఓకే, Select. ఓకే, రైట్ సైడ్ App drawer settings. యాప్ డోర్ సెట్టింగ్స్, దీనిపై ట్యాప్ చేయండి. System launcher. App drawer settings. రైట్ సైడ్ Personalized search. On. Switch. అలాగే రైట్ స్వైప్ చేసుకున్నారండి. Turning this on indicates that you agree to branches, user agreement, and privacy terms. అలాగే రైట్ సైడ్ Show app suggestions. Off. Switch. నెక్స్ట్, Display keyboard when entering app drawer. Off. Switch. నెక్స్ట్, Add apps to home screen. Newly downloaded apps will be added to the home screen. Off. Switch. చూసారా? కొత్తగా మీరు ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అంటే ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు హోమ్ స్క్రీన్ పైకి యాడ్ అవ్వాలా అని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ ఇది ఆఫ్లో అయితే ఉంది, నేను ఆన్ చేస్తున్నాను. నాకు హోమ్ స్క్రీన్ పైకి డైరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. Add apps to home screen. Newly downloaded apps will be added to the home screen. On. Switch. ఓకే, Add app search to notification drawer. ఇప్పుడు నేను Home. హోమ్ బటన్ ప్రెస్ చేశాను. System launcher. ఒక యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేద్దాం. Page 1 of 3. Chrome has folder. Play Store has 5 notifications. ప్లే స్టోర్ పైన ట్యాప్ చేస్తున్నాను. Play Store. Install button. ఓకే, ఇక్కడ ఒక యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. In progress. Ads suggested for you list. 6% progress bar. Cancel 22% progress bar. పర్సంటేజ్ అయితే మనకి చూపిస్తున్నది. కొద్దిగా వెయిట్ చేయండి, నేను చూపిస్తాను. సో చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది మీకు ఈ యొక్క వీడియో అయితే. Cancel 40% progress bar. ఇది సుమారు ఒక 43 MB ఏమో ఉంది కనుక కొద్దిగా నాకు నెట్ కూడా స్లోగా రావడం వల్ల మీకు కొద్దిగా లేట్ అయితే అవుతున్నది. చూద్దాం. Cancel 75% progress bar. ఓకే, 86% progress bar.
Cancel. 93%. Progress bar. మనకైతే వస్తున్నది. వెయిట్. And progress. Progress bar. ఓకే. సో ఇన్స్టాల్ అయితే అవుతున్నది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇన్స్టాల్ అవుతున్నది. వెయిట్. Security. Geo. From checking. Open. Security. Open. But security checkup. ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. Play Store. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి. System launcher. పేజ్ 2 తీసుకుంటున్నాను. Page 2 of 2. Messages as Chrome. Geo security. చూసారా, పేజ్ 2లో నాకు జియో సెక్యూరిటీ రావడం జరిగింది. Share chat. Geo security. అంటే మీకు ఏదైతే సెట్టింగ్ నేను ఇక్కడ చూపించాను మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దానిని ఆన్ చేసుకోవడం ద్వారా మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఆఫ్ చేస్తే మనకి పైన ఏదైతే చూపించానో యాప్ స్క్రీన్లోకి ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఖచ్చితంగా మీకు నేను స్పందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.